మాట్లాడుతూ ఉంటాము. ఆయన రాజ్యము ప్రేమ రాజ్యము, అంతము లేని రాజ్యము, యుగ యుగములు దేవుని యాకోబు వంశస్థులను ఏలటానికి దేవుడు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని చెప్పి కొద్ది నిమిషాలు మేము వెళ్ళిపోతాము. చక్కటి సాక్ష్యం చెప్పారు దైవ సేవకులు జాన్మార్గ్ గారు. అలాగే ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు, మా కుటుంబ సభ్యులైన దేవేంద్ర గారికి, సుశీలక్కకు, వారి కుమారులు, బంధువులు, రక్త సంబంధులందరికీ నా నిండు వందనాలు. ఈ గ్రామం నాకు చాలా పరిచయమైన గ్రామం. తిరుపతి గారింటికి తరచుగా వచ్చేవాడిని. అలాగే ఊరు బయట ఉన్న చర్చి, ఉదయమ్మ గారి చర్చికి ఎక్కువగా వచ్చేవాడిని. పక్కన మంగళగూడు నుంచి కూడా మా చర్చి ఖమ్మానికి వస్తారు, వెంకటాయపాలెం నుంచి, ఆ ప్రాంతాల నుంచి. కానీ ఈ కూడిక పెట్టడము, చలికాలంలో పెట్టడము, చలి ఎక్కువగా ఉన్న దినాల్లో మీరు వచ్చి కూర్చోవటం, అది దేవుని ప్రణాళిక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని మనలో ఉన్నప్పుడు ఏ పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతాం. ఒకసారి మేము ఢిల్లీ పోతున్నాం. మా కుటుంబం అంతా ట్రైన్లో చలికాలంలో తెలియక పొరపాటున ఢిల్లీ ప్రయాణం చేసి డబ్బాలన్నీ మోసి, కిటికీలన్నీ మోసిన, ఎవరు బెడ్షీట్లు కప్పుకున్నా చలి ఆగట్ల. వాంబో ఎందుకు వచ్చినారు ఈ ఢిల్లీ, మధ్యలో ఆపండ్రు అని ఒక గొడవ. మా బంధువులు, మా తమ్ముళ్ళు అందరూ అల్లాడిపోతున్నారు. అసలు మామూలు అల్లాడటం కాదు. అంత చలిలో ఢిల్లీ పోవాల్సిన ఈ టైంలో ఢిల్లీలు పోకూడదు. హిమాచల్ ప్రదేశ్లో అలాంటి ప్రాంతాలకు వెళ్తే విపరీతమైన చలి. లేడీస్ కూడా సిగరెట్లు తాగుతారు, చిన్నపిల్లలు కూడా సిగరెట్లు తాగుతారు. ఆ ప్రాంతంలో అట్లనే మీరు తాగారు. వాళ్ళ చలి వాతావరణాన్ని బట్టి అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ మొత్తం చలికాలంలో స్మోకింగ్, అంటే వేడి కొరకు రూములు కూడా వేడే. అలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి ఇక్కడ ఉండటము, ఆయన సన్నిధిలో ఓపెన్ ప్లేస్లో దేవుని కూటికలు పెట్టడానికి వారు ఆశపడటము, మా ప్రయాణం అంతట్లో దేవుడు కృప చూపించి చక్కగా ఇద్దరే ఉన్నారు ఈరోజు. అభిలాష్ అండ్ సంధి ఇద్దరే వచ్చి చక్కగా లైట్లు ఏర్పాటు చేసుకున్నారు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా చక్కగా ఈ లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. లైవ్లో చాలామంది చూస్తూ ఉంటారు. అనేక ప్రాంతాలు, అనేక దేశాల వాళ్ళు, కెనడా, యుఎస్ఏ, సింగపూర్, వాళ్ళందరూ యూరోప్ దేశం నుంచి జనాలు చూస్తూ ఉంటారు. సభలకు వెళ్తున్నప్పుడు వాక్యం లైవ్ అవుతూ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు. దేవుని కృప మనతో ఉండుగాక. మోకరిల్లి 1 గంట, 2 గంటలు, 3 గంటలు చెప్తాను. మిమ్మల్ని మోకాలేమని చెప్పను. కూర్చున్న దైవ సేవకులకు, స్టేజ్ మీద అలంకరించిన దైవ సేవకులకు నా నిండు వందనాలు. ఎంతసేపు చెప్తాడో అని గులగమాకండి. గులుగుడు ఆత్మ ఇక్కడ పని చేయకూడదు. యేసు నామములో దురాత్మలు పారిపోను గాక. హల్లెలూయా. దైవజనుడు అపోస్తుడైన పౌలు బైబిల్ తీయాలా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ చరణం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దైవజనుడు పౌలు 14 పత్రికలు రాశాడు. దాంట్లో రోమా పత్రిక తర్వాత ప్రారంభమయ్యే పత్రిక ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. రోమా సంఘానికి రాసిన 16 పత్రికలు అయిపోయిన తర్వాత మరొక 16 పత్రికలు రాయటానికి దేవుడు ఇష్టపడ్డాడు, పౌలు ఇష్టపడ్డాడు. ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయా సమయాల్లో దేవుని చేత బలముగా వాడబడుతున్న అభిషక్తుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు. ఎవరి మాట చెప్పండి? ఎవరు మాట్లాడండి? దేవుడు మాటలు. మనకిష్టమైన నాయకుడు మన ఊరు వచ్చాడు అనుకోండి, ఆయన స్టేజ్ ఎక్కగానే అల్లరి చేస్తాము. ఆయన మాట్లాడేటప్పుడు చాలా సౌండ్ ప్రూఫ్లే, అంటే సైలెంట్గా ఉంటాం. కానీ దేవుని వాక్యానికి వినేవాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరు వింటారండి? అందరికి చెవులు ఉన్నాయా? నక్కెత్తకపోయిందా? చెవులు ఇటు పెడితే కొద్దిసేపు దేవుని వాక్యం సరిగా చదవచ్చు. ఎందుకంటే మా బ్రతుకులను మార్చిన వాక్యం ఇది.
మమ్మల్ని ఈ విధంగా స్థిరపరిచిన వాక్యం ఇది. కొన్ని గంటలు మోకరిల్లగలిగే అనుభవంలోకి నడిపించిన వాక్యం ఇది. అంతేకాదు మా జీవితానికి ఒక వెలుగు, జీవితానికి ఒక విలువ ఇచ్చిన వాక్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగాక. అవమానాలన్నీ రాజమార్గాలుగా ఏర్పరచబడ్డ వాక్యం ఇది. నిందలు భూదండలుగా మార్చబడింది. రోగిగా ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచిన వాక్యం ఇది. తన వాక్కును పంపి తన ప్రజల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. చాలా సీనియర్స్ కూడా ఉన్నారు, అనుభవశాలు ఉన్నారు మన మధ్యలో. వాక్యము విని 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 రంగరించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాలురు ఉన్నారు, వయసు మట్టి కాదు కానీ దేవుని వాక్యం సరిగ్గా అర్థం కాని వాళ్ళు. అర్థమై ఉంటే మొట్టమొదటిగా దేవుని బాగా గణపరుస్తాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సవాసానికి మనల్ని పిలిచాడు దేవుడు. ఏంటి సవాసము? లోకంలో చాలా సవాసాలు ఉన్నాయి. మూర్ఖుల సవాసం ఉంది. ఎవరు సమాసం చెప్పండి? మూర్ఖుల సవాసము. రెండోది జ్ఞానుల సవాసము. మూడోది కోపిష్ఠులతో సవాసము. నాలుగోది తొంటరిగాళ్లతో సవాసము. మాంసము ఎక్కువగా తినేవారితో సవాసము. కానీ దేవునితో సవాసము ఏం చేస్తుందంటే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో సవాసము చేసిన ఎడల నీకు సమాధానము అలాగే మేలు కలిగే ఆ కృప నీకు కలుగుతుంది. లోకంలో ఎవరితో సవాసం చేసినా ఏదో రకంగా నువ్వు నష్టపోతావు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు వైపు, యేసుతో నువ్వు సవాసం చేస్తే నీకు మేలే కలుగుద్ది, కానీ కీడు కాలాలు, ఆపత్కాలాలు తొలగిపోతాయి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మూర్ఖుల సవాసం చేయవాడంట చెడిపోతాడని రాయబడింది సామెతల గ్రంథంలో 13:20లో రాయబడింది. మూర్ఖుల సవాసము చేయువాడు ఏమైపోతాడండి? చెడిపోతాడు. ఓ పిల్లగాడు ఉన్నాడు, 14 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి స్కూల్కి పోరా, వాళ్ళ అమ్మ అంటే పోడు. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ రకరకాల వాటికి వాడిని అలవాటు చేశారు. అలవాటు చేసి ఇప్పుడు వాడు 200 రూపాయల కొరకు ఒకరిని పొడిచాడు. ఏం చేశాడమ్మా? ఒకడిని అడిగే డబ్బులు 200 అడిగితే ఈయనందుకు పొడిచేశాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఇంటికాడ వాళ్ళ అమ్మ బాధపడుతూ ఒక 10,000 బినామీ పెట్టి ఇంకొకరి దగ్గర బదులు తీసుకొని వాడిని తీసుకొచ్చితే వాడు అలాగే ఇంటికి రాకుండా రైళ్లలో తిరుగుతూ చనిపోయాడు. మూర్ఖులతో సవాసం చేసేవాడు చెడిపోతాడు. నీ స్నేహితుడు మూర్ఖుడైతే వాడిని ఇడిచిపెట్టేసాయి. ఆడి బంధువు కానీ ఇంకెవడైనా కానీ మూర్ఖపు ఆలోచన కలిగిన వాడిని నువ్వు ఎమ్మడి పడకూడదు. మూర్ఖులతో నువ్వు స్నేహం చేయడం ద్వారా నువ్వు చెడిపోతావు, నీ కుటుంబం చెడిపోతుంది, నీ వ్యవస్థ అంతా చెడిపోతుంది. ఎందుకు? ఎక్కడికెక్కడికో తీసుకెళ్తారు వాళ్ళు. ఏదేదో చేసి నిన్ను పాలిభాగస్తునిగా చేస్తారు. మా ఊళ్ళో ఒక ఆయన మంచిగా వచ్చాడు. పాపడపల్లి, మాది సొంతూరు పాపడపల్లి. ఒక ఆయన మెకానిక్, భార్య నర్సు. మా పాపడపల్లి వచ్చినప్పుడు చాలా బాగున్నారు, నమ్మకస్తులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు. మా ఊళ్ళో ఒక 4గురికి లాటరీ టిక్కెట్లు తీసే అలవాటు ఉంది. ఈయన పరిచయం కాగానే ఈయన కూడా తీసుకుపోయి ఏం చేశారంటే లాటరీ టిక్కెట్లకి సవాసం చేశారు. దీనికి నువ్వు కూడా లాగు, మాకు కలిసి వస్తుంది, నీకు కూడా కలిసి వస్తుందంటే గొంజడం ప్రారంభించాడు. అట్లా అప్పులు పాలయ్యాడు. లాస్ట్కి భార్య జీతం కూడా సరిపోవట్లా. ఈసారన్నా 10 లక్షలు వస్తాయి, ఈసారైనా ఒక 20 లక్షలు వస్తాయి, కేరళ లాటరీ చాలా కలిసి వస్తుందంటని అప్పులు చేసి తిప్పలు పడి 3 అమ్మాయిలకి అన్నాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎవరు చేయాలా? భార్య వచ్చే జీతం పోయింది, వడ్డీలు కట్టడానికి సరిపోదు, చివరికి తాగుడికి వ్యసనాలకు అలవాటైపోయి చనిపోయాడు. మూర్ఖులతో సవాసం చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో గమనించాలి.
వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, నీతో నడిచేవాడి పద్ధతి ఎలా ఉంది? మోసగాడా, తాగుబోతాడా, తిరిగిపోతాడా, ఎదవా, వాడు బొడ్డ, తిండిపోతా, తాగుబోతా, నిద్రపోతా, ఆబోతా, ఈబోతా. అలాంటి వాళ్ళతో సహవాసం చేయడం ద్వారా నీ తరాల దీవెన నీ వంతుగా నీవే నెత్తిన మట్టి పోసుకుంటావు. బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనకారుడు రాసిన కీర్తన 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపాస్తికులు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. కనుక అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలము లేని బ్రతుకు బ్రతకూడదు. జీవితము చాలా విలువైంది. ఒక్కసారి నీకు ఈ జీవితము తీర్పు జరుగుతుంది. అగ్నిగుండంలో కన్నెళ్తావు. నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు పరలోక డోర్స్, స్వర్గపు డోర్స్ ఓపెన్ చేస్తాడు. అసలు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్న వాళ్ళు, ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు లేడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు లేడు, అసలు దేవుడు ఆడుండే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు. ఆయన్ని పరీక్షించాలి. మత గ్రంథాలన్నీ దేవుడి గురించే రాశాయి. బైబిల్ రాసినా, ఖురాన్ రాసినా, భగవద్గీత రాసినా అవన్నీ దేవుడి గురించిన విశ్లేషణ తీసుకొచ్చాయి. అంటే ఋషులు, జ్ఞానులు, వైరాగ్యంతో కడిగిన అఖండ లాంటి వాళ్ళు. అఖండ అంటే అర్థమైందా మీకు? చాలామందికి అర్థమైంది. అఖండ అనగానే అర్థమైంది. ఇలా సువార్త, వారణాసి అంత అఘోరీలు అంటే ఎట్లా ఉంటారు అని చూస్తే వాళ్ళు కూడా భార్యలు ఉన్నారు. విభూతి పుట్టుకొని పెట్టుకొని కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. పిచ్చి పిచ్చి ఎముకలు అవన్నీ వేసుకొని. నేను అనుకున్నాను, బా ఇంత వైరాగ్యం ఉందంటే, లేదు పక్కన భార్యలు కూడా ఉన్నారు. నేనేమంటానంటే, నువ్వు స్నేహితుడనేవాడిని కరెక్ట్గా లేకపోతే, నీ జీవితము ఒక మాదిరికరంగా లేకపోతే, నష్టంలో, నాశనంలో నువ్వు ముచ్చబడతావు. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. జ్ఞానం అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు మేలు కలుగుతుంది. ఇక్కడ రాస్తూ ఇంకో మాట అంటాడు, సామెతలు 22:24లో, కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గలవారితో సహవాసం చేయకు. పరిచయం కూడా కలిగి ఉండకూడదంట కోపిష్టోడితోనే. వాడికి ఎప్పుడు కోపంతో తెలియదు, తిక్కలోడాడు. మా ఊళ్ళో మంచి పిల్లగాడు, పాపడపల్లి గురించి చెప్తా, మీ ఊరు గురించి నాకు తెలియదు సరిగ్గా, ఎందుకంటే ఇక్కడ ఉన్నాను నేను. మా ఊళ్ళో సంగతి నాకు బాగా తెలుసు. 2 పెయింటర్స్, రంగులు వేసేవాళ్ళు. ఒకడు మంచివాడు, ఒకటి విపరీతమైన కోపం వస్తుంది, హై బీపీ వాడికి. వాడు అన్నాడంటారే, మనం గోళ్ళ పడిపోయి కలుదవుదాంప, ఈరోజు డబ్బులు వచ్చినాయిగా మనకి అన్నాడంట. వాడు అన్నాడు, మా అమ్మ ఉందిరా ఇంటికాడ, నేను ఇంటికి వెళ్ళాలంటే, ఏయ్ వస్తావా రావా, నాటకాలు చేస్తున్నాడు అన్నాడంట. వీడు భయపడి వాడుతూ పోయి ఆ కళ్ళు దుకాణం ఇంటికి ఆయన డాబా ఎక్కి కూర్చున్నారు. ఇద్దరు తాగడం ప్రారంభించారు. ఏరా ఇందాకేదో అన్నావు, నేను పిలవగానే రాను, మా అమ్మ ఉంది అంటుందిరా అన్నాడు. అవునరా, మా అమ్మ నా గురించి ఆలోచిస్తుందిరా, నేను పోకపోతే సమయానికి అంటే, మెమ్మెక్కువ నేనెక్కువ అని వాడిని గట్టిగా తోస్తే ఆ గోడ తగిలి తలకాయ పైలు చచ్చిపోయాడు. ఆ కోపిష్టోళ్లతో ఎవడు సవాసం చేసినా వాళ్ళు కూడా జీవితంలో మేలుకరమైన జీవితాలు ఉండవు. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 22:24లో, కోపచిత్తునితో సవాసం చేయకు, క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండము, నీవు వాని మార్గం అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావు. ఏం తెచ్చుకుంటాడండి? ప్రాణానికి ఉరి. చాలా మంది అలా నాశనం అయిపోతున్నారు. 3 ఎక్కుతారు ఆ బండి, అది 150 పోవాలా.
మధ్యలో ఒకడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, మధ్యలో నుండి అయ్యి తొయ్యి మనకి తిరుగులేదురా ఈ ఊళ్ళో, తొయ్యి పొయ్యి అనుకుంటా బయ్యన పోతుంటారు. ఎవడు ఆడపోయినా పర్లేదు, వాడు పోతే పోయిండు, వెనకాల ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పోతారు, ఎదురైన వాళ్ళు పోతారు. పోయి 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 భీమిలి రూట్లో, భీమిలి టు వైజాగ్ వచ్చే రూట్లో సముద్ర బీచ్లో చాలా కాలేజీలు ఉన్నాయి. కాలేజీ ఇడిచిపెట్టగానే ఒక్కొక్క బండి మీద 3-4 ఎక్కుతారు. ఎక్కి స్పోస్ట్కి వెళ్ళిపోతుంటారు. అరే పందెం రా, ఇప్పుడు నువ్వెంత స్పీడ్ పోతావు, నేను అక్కడికి పలానా సెంటర్కి పోయేసరికి ఎవరు ముందు వస్తే వాళ్ళని పెట్టుకొని బయలుదేరితే దారి మధ్యలో 3-4 చనిపోతారు. దారి మధ్యలో ఆగమైపోతారు. మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఫీజు కట్టి వాళ్ళకు ఉందో లేదో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కొరకు ప్రయాసపడతా ఉంటే ఏమాత్రము జ్ఞానం లేక మూర్ఖులతో సవాసం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఆ మధ్య ఓ పాస్టర్ గారికి బజాజ్ బండి కొనిద్దామని ముందుగా పోయాను, షోరూమ్కి వెళ్ళాను. జాగ్రత్తగా వినాలా, ఈ అనుభవంతో కూడిన మాటలు. షోరూమ్కి వెళ్తే మా పాస్టర్ గారికి ఎక్కువ మైలేజ్ వచ్చేది, చిన్నగా నడిచేది, మంచిగా ఉంటుంది, అది తీద్దామని చూశాను, సెలెక్ట్ చేశాను. CT100 అంటే ఎక్కువ బజాజ్ వాళ్ళది వస్తుంది, స్పీడ్ తక్కువ, ఎక్కువ మైలేజీ తక్కువ స్పీడ్తో పోవచ్చు. అది అందుబాటులో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. ఈలోపు ఒక పిల్లగాడు వచ్చాడు, ఒక పిల్లగాడును వాళ్ళ నాన్న వచ్చాడు. డాడీ నాకు ఈ బండి కావాలి అన్నాడు. అంటే అరే మరి ఆ బండి ఎంతో కాస్టోరా అంటే 1,50,000 ఎంతో చెప్పారు. దానికి సంబంధించిన ఏజెంట్ వచ్చి ఏమన్నాడు తెలుసా, ఈ బండి మొన్నే వచ్చిందని ఇప్పటికి 15 మంది చచ్చిపోయారండి అనగానే వాళ్ళ నాన్న అంటాడు, మావోడికి ఇదే కావాలి. వాడంటాడు ఇదే కావాలని, నాకు ఇదే కావాలా. ఏజెంట్ పక్కన పిలిచి ఆ రిప్రజెంట్, అయ్యా 15 మంది చచ్చిపోయారయ్యా, మా ఊరు తొందరగా చావాలని కోరుకుంటున్నాండి, ఇదే బండి కావాలండి. వాడు తట్టుకోలేకపోతున్నా, వాడిని చూసి నేను బాధపడుతున్నా, నా భార్య బాధపడుతుంది, అసలు వాడు ఎందుకు కన్నామో. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? నువ్వు ఎవరితో సవాసం చేస్తున్నావు? మూర్ఖ చిత్తునితో, కోపిష్టోడితో సవాసం చేయటం ద్వారా అనవసరంగా మధ్యకాలంలోనే పోతావు. దీర్ఘాయు చేత తృప్తిపరచబడవలసిన నీవు, నీ పిల్లలను చూడవలసిన నీవు, నీ కుటుంబంలో ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవాల్సిన దేవుడు, తల వెంట్రుకలు నెరి వరకు ఎత్తుకొని రక్షించాలన్న దేవుడి ఆలోచనను నువ్వేం చేసావంటే మధ్యలో ముగించేశావు, పోయి అక్కడ కూర్చున్నావు. ఏం జరుగుద్ది అక్కడ? తీర్పు జరుగుతుంది. నీకు ఇచ్చిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకోలే, గెట్ అవుట్ అంటాడు అంతే దేవుడు. పోయి నిత్య నరకాగ్నిలో పడతావు. తల్లిదండ్రులు సన్మానించితే నీకు దీర్ఘాయు కలుగుతుంది. అందుకని అమ్మా నాన్న మాట వినాలి, నిన్ను బట్టి అమ్మా నాన్న సంతోషపడాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయు చేత తృప్తిపరచబడతావు. తల్లిదండ్రుల మాట ఏంటారు? అమ్మాయి అంటది, నేను ఫోన్ చేస్తే ఫోన్ లేదు, నన్ను తొందరగా తీసుకుపో, నేను ఇక్కడ ఉండలేకపోతాను. ఎవరు? లవ్వు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండలేదంటే ఉండలేకపోతుందంట, తొందరగా తీసిపో, తొందరగా. వాడు తీసుకుపోయిండు, వాడు ఆగం చేసిండు, మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు. అది కడిగిపోయింది, దాని బ్లడ్ టెస్ట్ ఆయన చేపిస్తే దానికి హెచ్ఐవి. ఎంతమంది నాశనంలో ఇలా భారతదేశ వ్యాప్తంగా 800 కోట్ల జనాభాలో 1 కోటి మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. క్యాన్సర్తో 1 కోటి మంది, 2 రాష్ట్రాల్లో షుగర్ పేషెంట్లు 1 కోటి మంది. వరలు వేడిగా ఉన్న 800 కోట్ల జనాభా, భారతదేశంలో 140 కోట్ల పైగా ఉన్న జనాభాలో కోట్ల కొలది పేషెంట్లే ఉన్నారు. అందుకని ఖమ్మంలో విపరీతమైన హాస్పిటల్స్, ఖమ్మంలో ఉన్న హాస్పిటల్స్ ఇంకెక్కడ లేవంట ప్రపంచాలు. మతి లేని వాడు మమతాకు పోతాడు, గ్యారంటీ లేనివాడు గాంధీకి పోతాడు, ఊసి లేనివాడు ఉస్మానియాకి పోతాడు. వాడిని తెచ్చుకోవటమే కాదు. ఎవరితో సవాసం చేస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు?
జ్ఞానం నేర్చుకోవడానికి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, అభ్యసించడానికి వెళ్ళాలి. వాడు స్కూల్కి పోడు, స్కూల్ దాకా పోతాడు అంతే, కాలేజ్ దాకా పోతాడు అంతే. కాలేజ్ దాకా పోయి ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక సినిమా జ్వరపడతాడు. వాడెగరా వీడెగరా, వాడెగరా వీడెగరా. ఒకప్పుడు నేను కూడా బంతిపూలు తొక్కి బంతిపూలు ఎంకలక్ష్మి టాకీసులు వేసి ఎగిరేటోళ్ళం మేము. అలాంటి స్థితి నుంచి ఇలాగ రావడం ద్వారానే ఇప్పటి వరకు నేను సజీవుడిగా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎలాంటి స్థితి? రోజుకి 11 లోటాలు తాగేవాడిని, పందెం కాసి తాగేవాడిని. ఈ తాగేతుళ్ళు మళ్ళీ ఏదో పందాలు కాస్తారు. నువ్వు తాగుతావా నేను తాగుతావా, నువ్వు తాగుతావా నేను తాగుతావు. తాగి చచ్చిపోయారు. మరి భార్య ఏం కావాలా, పిల్లలు ఏం కావాలా? నాతో పాటు 4 తాగిరు, 3 చచ్చిపోయారు. నేను కోమలో పోయినా, నేను కూడా చచ్చిపోతానా అనుకున్నారు మా ఊరులంతా. కోమలో ఉన్నగా ఆ రోజుల్లో ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు ఎవడు పోయినా ఐసీలో పెట్టేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలా. పేషెంట్ అని కూడా చోట్ల అమ్మ ఐసీలో 4 రోజులు ఉండు. ఇక అక్కడ ఎవడికి సర్టిఫికెట్ ఉండదో ఏ డాక్టరో తెలియదు. మందులు రాస్తూ ఉంటాడు, మందులు తీసుకుపోతూ ఉంటారు. వెనక నుంచి ఒక గంప వెళ్ళిపోతూ ఉంటుంది. నిన్ను పెట్టుకొని వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు. అట్లా ఆడుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఖమ్మంలో. న్యాయంగా వైద్యం చేసేవాళ్ళు తక్కువ. నేను ఎవరితో సహవాసం చేస్తున్నామో అది చూసుకోవాలి. సామెతలు 23:20, సామెతల గ్రంథము 23:20 మాంసము ఎచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయకము. తాగుబోతులు తిండిబోతులు దరిద్రులవుతారు. ఏమవుతారండి? ధనవంతులు అవుతారా? దరిద్రులు అంటారు. తాగుబోతాడు, తిండికి పోతాడు, ఏమండి ఏమైపోతారు? మా ఊరి గురించి చెప్తా, బయట వాళ్ళకి చెప్తే బాధపడతారు మీరు. ఒక ఆయన హోటల్కి వచ్చింది. హోటల్కి వస్తే ఫుల్ మీల్స్ 50 రూపాయల అరసులు. పాపం ఆయన కొద్దిగా తిన్నాడు. అయ్యా నేను కొద్దిగా తిన్నానయ్యా, నాకు 50 రూపాయలు ఎందుకయ్యా, కొద్దిగా పెట్టు. నువ్వు తిన్నావు ఒకటే, తినకపోయినా ఒకటి 50 రూపాయలు కట్టన్నాడు. ఓహో, ఎంత తిన్నా పెడతారా? పెడతామయ్యా. 50 రూపాయలకి ఆయన తిని కొంచెం వెళ్ళిపోయి మా ఊళ్ళో ఒకటి మంచి దిట్ట తింటాంలో. ఇక ఫంక్షన్ పోయినా వాడిని చూస్తే భయపడతారు. వాడు వస్తుండంటే ఇక పోయి వాడిని తీసిపోయాడు మనోడు. పోతే పోయిన కానీ హోటల్కి రారా అని చెప్తే ఆ హోటల్లో 50 ఇచ్చి ఇద్దరు కూర్చున్నారు. బేషన్లు అమ్మడి బేషన్లు తోడతారు పెడతారు. వీడు మంచి కూర్చొని కూరలన్నీ అయిపోతుంది, సాంబార్ అయిపోతుంది, పచ్చడి అయిపోతుంది, తే అంటాను. ఓనర్ చూసి వచ్చినాడు. అయ్యా నీకు దండం పెడతా, ఇంకోసారి మా హోటల్కి రామాకండి. ప్లేట్ మీల్స్ అని పెట్టుకుంటా పోటని వాడి ఆ దెబ్బకి ప్లేట్ మీల్స్ అని పెట్టినాడు. మరి వీడు తిన్నోడు ఏమన్నా బాగుపడ్డా? అదే అలవాటు అయిపోయి వాడికి బీపీ పెరిగి పెరాలసిస్ వచ్చింది. ఎంత తినాలనో, ఎంత తినాల్సినంతే తినాలా. అనవసరంగా మంచి రుచి ఉంది కదా అని లోడ్ ఇట్లా వేసి అటు ఇటు తిప్పి ఇంకా పట్టుద్దని కటు ఇటు తిప్పకూడదు. ఒక ఆయన ఒక బ్యాచ్లో తిన్నాడు, మా సంఘమే. మంచిగా అన్నప్రాసం జరిగిందండి. ఆ ఫస్ట్ బ్యాచ్లో తిన్నాడా, మళ్ళీ వెనకాల కూర్చున్నాడు. నేనన్నా నీ ఇంటికి పోవే అన్నా. అయ్యా అన్నం చాలా బాగుంది, మటన్ బాగుంది, 3వ బ్యాచ్లో కూర్చుంటాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇంకా తినొచ్చుని ఉన్నారుగా, పోవచ్చుగా ఇంటికి. పోలా 3వ బ్యాచ్ కొరకు అంతే కూర్చున్నాడండి. కూర్చొని 3వ బ్యాచ్ కాదులే కానీ 4వ బ్యాచ్ చేతికి కొద్దిగా ఎక్కువ పట్టుద్దని ఆగాడు. ఇక అటు ఇటు తిరుగుతున్నాడు ఆ మండపం చుట్టూ. ఎందుకు? ఖాళీ కావాలని. తిరిగి 4వ బ్యాచ్లో కూర్చొని తిన్నాడండి. ఫుల్లుగా తిన్నాడు. మళ్ళీ పట్టకపోయినా తిన్నాడు. నీళ్లు కూడా మింగకుండా తిండి మీదనే పడ్డాడు. తిని ఇంటికి పోయాడు. అర్ధగంటకు వాళ్ళ భార్య ఫోన్ చేసింది. అయ్యా మా ఆయనకి పక్షవాతం వచ్చింది, మంచంలో గిలగిల ఆడుతున్నాడు, తొందరరా అంటే పోయినా. ఏమండి, ఏసావులాగా జ్యేష్ఠత్వం అమ్ముకున్నట్టుగా తిండికి అమ్ముకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరితో సహవాసం చేయకూడదు? మాంసము ఎచ్చుగా తిన్న వారితోనైనా సహవాసం చేయకు. తాగుబోతులు తిండిబోతులు
దరిద్రులు అవుతారు. దరిద్రులు కావాలంటే ఏం చేయొద్దు, వాళ్ళతో సవాసం చేస్తే చాలు. ఎవరితోనే? నిద్రపోతులు. వాడు 11 అయినా ఆవిడ ఇంటికి పోతాయి. రాత్రి బాగా అలసిపోయిండండి ఆయన. ఏం చేసి వచ్చిండు ఆయన? ఆ బార్ షాపులో అక్కడ ఇక్కడ కూర్చొని వచ్చి తెల్లారి ఉదయం 11 అయినా కొంతమందికి మొహం గడకముందే మందు పడాల. అదొక స్టైలు. అదేందో నాకు అర్థం కాదు. ఏంటే బాబు అంటే, రాత్రి ఇది సరిపోలేదు, ఇప్పుడు తాకపోతే నా మనసు ఆగట్లేదు. మళ్ళీ ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని. వాళ్ళు ఏమైపోతారు? ఎప్పటికీ ధనవంతులుగా ఉండలేరు, దరిద్రులు అయిపోతారు. కనుక మన సవాసము దేవునితో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరితో చేయాలా? యేసుక్రీస్తు ప్రభుతో సవాసం చేయాలి. చదువుదామా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. మీరందరూ, మనమందరూ ఎవరి సంతానం అండి? అబ్రహాము సంతానం. ఎందుకు ఆదాము సంతానం వల్ల? మొట్టమొదటి మానవుడు ఆదామే కదా. ఆదాము సంతానం ఎందుకనలేదంటే, ఆదాము దేవునితో సవాసం చేశాడు, కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటించక త్రోసివేయబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని చిత్తానుసారంగా నడిచాడు. ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళాడు, ఏది అర్పించమంటే అది అర్పించాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు 41:8 యెషయా, ఆదాము సంతానం అంటలే నా స్నేహితుడైన ఆదాము సంతానం అంటలే నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటున్నాడు. అబ్రహాము ఎప్పుడు దేవుడు అడుగుజాడుల్లో ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. అందుకని అన్ని కోణాల్లో ఆయన ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వాదాలు ఈరోజు ప్రతి మానవుడికి కావాలనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి. ఏమి? ఎందుకు అబ్రహాముని దేవుడు ప్రతి క్షణం హైలైట్ చేశాడు? భూలోక వంశాలన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడాలి. అబ్రహామా, ఆదాము మూలంగా ఎందుకు ఆశీర్వదించబడకూడదంటే, ఆదాము త్రోసివేయబడ్డాడు దేవుని సన్నిధి నుంచి. ఈరోజు దేవుని సన్నిధి నుంచి తోసివేయబడుతున్నావేమో. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ పిల్లలు నీకు తల్లిదండ్రులకు లోబడి నమ్మకస్తులుగా ఉంటున్నారా? తోసివేయబడితే, జీవ గ్రంథంలోంచి నీ పేరు కొట్టివేయబడితే నిత్య నరకాగ్ని నీ కొరకు సిద్ధంగా ఉంది. ఎలా ఉంది నీ ప్రవర్తన? అందుకంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏం చూసుకోవాలా చెప్పండి? ఏమండి, 70 సంవత్సరాలు ఉత్తగానే అయిపోతాయి. ఏం సాధించావు అంటే ఏం చెప్తావు? అయ్యా నువ్వు దాపించిన నేను ఆగిన నా సిస్టమ్ అంతా నింపుకున్నా అంటవా? అడిగిపోయి ఫ్రూట్ఫుల్ లైఫ్ అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. అబ్రహాము ప్రతి ఆశీర్వాదము నీ కుటుంబానికి ఇవ్వాలని, నీకు ఇవ్వాలని, నీ పిల్లలకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ధర్మశాస్త్రానికి శాపమైనాడు. శాపగ్రస్తమైంది నీ జీవితంలో ఉండకూడదని నీ కొరకు శాపమైనాడైనా. నిన్ను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడు. పాపులుగా ఉన్న నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీకు రోగం ఉంటే ఆ రోగాన్ని భరించడానికి ఆయన నిశ్చయంగా ఈ లోకానికి వచ్చాడు. నమ్మి నువ్వు ఇంకా బైబిల్ నమ్మి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని రాజ్యంలోకి వెళ్తూ నువ్వు ఇంకా దీవించబడకపోతే నీ లోపాలు ఎక్కడున్నాయో నువ్వు సరి చేసుకోవాలి. నా లోపం ఏంటో నా ఆత్మకు తెలియదా? నీ లోపం ఏంటో నీకు తెలియదా? నీ లోపం ఏంటో నీకు తెలియదా?
నీ మనస్సాక్షి గద్దించట్లేదా? నీ మనస్సాక్షి నూతనపరుచుకోవట్లేదా? అబ్రహాం ఆశీర్వాదాల గురించి చెప్తాను ఈ రాత్రి. ఒక స్నేహితుడికి దేవుడు ఎంత విలువిస్తాడో భూమి మీద నేను చెప్తాను. 7 విషయాలు చెప్తాను. మన సవాసం అయితే తండ్రితో, ఆయన కుమారుని యేసుక్రీస్తుతో, ఆయన అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మతో నడవాలి. నిజంగా క్రైస్తవుల మీద రోగాలు పనిచేయవు, రాసుకోండి. ఓ పాస్టర్ గారు వచ్చి నీ రోగం పోద్దా అనాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే నీతిమంతుడు కలిగే ప్రతి ఆపద నుంచి నువ్వు తప్పించబడతావు. నీతిమంతుడు ప్రతి శ్రమ నుంచి తప్పించబడతాడు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధిలోకి వస్తాడు. నీతిమంతుడు ఇల్లు గొప్ప ధననిధి. ఉచితంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడేది ఏకైకది యేసు రక్తం. నేను అందుకనే స్వస్థత ప్రార్థనలు చేయను, చేయబెడతా అంతే, వెళ్ళిపోతారు. నువ్వు స్వస్థత వచ్చింది పో అంట. ఎందుకు? ఆ నామంలో నువ్వు రక్షణ పొందావు. రోగం నీ మీద పనిచేయదు, దరిద్రం నీ మీద పనిచేయదు, శాపం నీ మీద పనిచేయదు. ప్రభు చెప్పాడు, మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు. ప్రియ దైవజనాంగమా, వాక్యం నీకు సరిగ్గా తెలియకపోయినంత కాలమే నువ్వు తొట్టిల్లిపోతావు. నేను 110 సార్లు బైబిల్ చదివాను, ఇప్పటికీ 110సారి. మా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు కామన్గా స్వస్థత పొందారు. చనిపోయిన అర్ధగంటకి పావుగంటకి పోయి ప్రార్థన ఇట్లా చేయబట్టుకుంటే లేచి కూర్చున్న వాళ్ళు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. అవి పోక చేయం మేము. అవి ఆ సాక్ష్యాలు చూపెట్టుకోనే ఈయనకి ఇట్లా జరిగింది, ఆయనకట. నువ్వు నీతిమంతుడివి, నీకు అన్ని దేవుడు ప్రొవైడ్ చేశాడు ఆల్రెడీ. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు జరిగినాయి మా మినిస్ట్రీలో, ఇన్ని లెక్కకు మించిన అద్భుతాలు. అవి కాదు మన ఫోకస్, అవి కాదు. మనం రక్షణ అనేది అనుభవంలోకి రావాలి. స్వస్థత పొందినోడంతా రక్షణ పొందినట్టు కాదు. స్వస్థత పొందుతాడు వాడు ఉపపత్తి కుమారుడు, ఉంచుకున్న దాన్ని కొడుకోడు. స్వస్థత పొంది వెళ్ళిపోతాడు, లోకంలో కలిసిపోతాడు. మేలు పొందుకొని ఉద్యోగం సంపాదించుకొని మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోతాడు. అబ్రహాముకి భార్య అయిన షారాకి పుట్టిన వాడు ఇస్సాక్కి ఆ అబ్రహాము సమస్తం ఇచ్చాడు. అలాగే ఉపపత్తుల కుమారులకి బహుమతులు ఇచ్చి పంపించాడు. ఇది నువ్వు చర్చకు వచ్చినంత మాత్రం ఆయన ఎద్దుకు వచ్చేవారు ఆయన ఏమాత్రమూ త్రోసివేయడు. ఇస్తాడు ఒక బహుమానం, ఏం కావాలో కోరుకుంటాడు. నువ్వు అడిగింది నీకు ఇచ్చేసి పంపిస్తాడు. దాన్ని బట్టి అయినా నువ్వు నమ్మి ఆయన ఉన్నాడని విశ్వసించి ఆ రక్షణలో కొనసాగుతావు అని నీకు స్వస్థత ఇస్తాడు. చాలామంది స్వస్థత పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, మా జీవితాల్లో లోకంలో కలిసిపోయిన వాళ్ళు, భ్రష్టులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కోటీశ్వరులైన తర్వాత, ఉద్యోగాల్లో స్థిరపరచబడిన తర్వాత చర్చినే విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా మందిరంలో. దానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మారు మనసు పొందలే. ఏం పొందలా? మారు మనసు పొందాలి. దేవుని నమ్మటం అంటే మారు మనసు, పశ్చాత్తాపము, ఆ కల్వరి త్యాగమును నమ్మాలి. అప్పుడు నువ్వు నీతివంతుడివి. ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. నువ్వు నమ్మినప్పుడే వీభూ సంబంధమైన ఆయుష్కాలం 70 లేకపోతే 80 సంవత్సరాలు, వాటి వైభవము, ఆయుసము, దుఃఖం, మహిమలో చేర్చబడతావు. ఆ దూతలు వచ్చి, ఆ దరిద్రుడైన లాజరుని దూతలు వచ్చి అబ్రహాము కొనిపోబడ్డాయి. ధనవంతుని కూడా తీసుకుపోయినాయి. ఎవరు తీసుకుపోయారో తెలియదు. ఎక్కడున్నాడు? నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. ఈరోజు ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా తాగి తిరుగుతూ తందనాలు ఆడితే ఈ రోజైనా మారు మనసు పొందు. దేవుడు నీ వైపు గాయపడ్డ హస్తాలు చాపుతూ ఉన్నాడు. నేను 16 మంది రౌడీ షీటర్లో ఒక రౌడీ షీటర్ని 40 రోజులు ఒక పోలీస్ స్టేషన్లో ఉంచారు. బోర్లో పెట్టి కాళ్ళు పైకి లేపి కొట్టిన దినాలు ఉన్నాయి. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. పెద్ద సెంట్రల్ జైలు అది. ఎందుకంటే నాకు బాగా తాగుడు, వ్యసనాల అలవాటు. అక్కడి నుంచి చంద్రపూర్ నుంచి బాటిల్స్ తీసుకొచ్చి అమ్మేవాడిని. చంద్రపూర్లో ఒక ఎస్ఐ గారిని కొడితే మమ్మల్ని పెద్ద పెద్ద మోకులేసి కానిస్టేబుల్స్ తీసుకుపోయి వార్దా పోలీస్ స్టేషన్లో నుంచి రాత్రి ఉదయకాల సమయంలో నాగపూర్ తీసుకెళ్ళి ఆ జైలు ముందు ఉంచారు.
తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేశారు. కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా బుద్ధి రాదండి. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా వాళ్ళకి బుద్ధి రాదు. నా బుద్ధి వల్లనే కదా నేను నష్టపోతున్నానని. ఎందుకంటే నా సహవాసము దుష్టులతో. తర్వాత మర్డర్ కేసులో 96లో వరంగల్ సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ మహేష్ అనే వ్యక్తి చెప్తే నమ్ముకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మందు జోలికి పోలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సిగరెట్లు పెట్టెలు తాగేవాడిని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేగులన్నీ ఫుల్ డ్యామేజ్. ఏ పేగు పనికిరాదన్నారు. దేవుడు పాదాలు పట్టుకున్నాను, ఆ రోగం తొలగించాడు. మెడ నిండా గడ్డలు, టీబీ గ్లాసు, దగ్గు, తెమడ, జ్వరము, క్రోసిన్ ట్యాబ్లెట్లు ఒక లారీకి మింగుంటాను నేను జ్వరం తగ్గటానికి. కొన్ని నెలలుగా రోజుకి 5-6 ట్యాబ్లెట్లు వేసినా జ్వరం తగ్గుతుంది వస్తుంది, వామిటింగ్స్. ఇట్లా ఉంటే దేవుడు అన్నాను, నాకు భూమి మీద బ్రతికే అవకాశం ఇయ్యి ప్రభువా, నీ పని చేస్తాను, నీ కొరకు బతుకుతానన్నాను. నా ఆయుష్కాలం ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది పెరిగి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలా. మహిమ ఘనతకు హారుడవు నీవే నా దైవమా, నీవే మా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము తీయండి. 41వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకున్నాం. ఏ మాట? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతాల నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడువు, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నిన్ను ఏర్పరచుకున్నాడమ్మా దేవుడు. పక్కలతో చెప్పు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాలా. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఆశీర్వాదాలన్నీ కొదువలేదు. సింహము పిల్లలైనా లేమి గలబై ఆకలి కొంటే కానీ నా యందున్న వాడికి ఏ మేలు, చెప్పండి పక్కలతో చెప్పండి, నీకు ఏ మేలు కొదువలేదు. చెప్పండి అమ్మా, ఏ మేలు కొదువలేదు. పక్కలతో చెప్పరా, భయపడుతున్నారా? చెప్పాలా, సంతోషంగా చెప్పాలా. నేను చెప్తున్నా పాస్టర్ గారికి, ఏ మేలు కొదువలేదు, ఏ మేలు కొదువలేదు. ఎందుకు? దేవుడే నిన్ను నన్ను భూదిగంతాల నుంచి పట్టుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లోకస్తులుగా ఏమనిపిస్తుంది అంటే, ఓ దాంట్లోకి ఎప్పుడు దిగారు, ఏది దింపుడు గల్లం కాదురా నాయన. ఏంటి ఏమనుకుంటారంటే, దీంట్లోకి ఎప్పుడు దిగారు? ఏం దిగటం? బార్ షాప్ పోయేటోడిని ఎవడు అడగడు, వ్యభిచార కుంపలు నడిపించేవాడు ఎవడు అడగడు, డ్రగ్స్ అమ్మేవాడిని ఎవడు అడగడు, ఏమండి గంజాయి అమ్మేవాడిని ఎవడు అడగడు. బైబిల్ పట్టుకొని పోతే వాడు అంటాడు, దీంట్లోకి ఎప్పుడు దిగినావు? ఎవడిస్తున్నాడు డబ్బులు? ఆయన ఇస్తాడు. డోర్స్ ఆయనే. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నేను హక్కుదారుని. చెప్పాలా, అందరు చెప్పాలా, అబ్రహాం ఆశీర్వాదాలన్నీ నావే. చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పాలా, అబ్రహాం ఆశీర్వాదాలన్నీ నావి. అయితే నువ్వు అబ్రహాంలాగా మారాలి. అబ్రహాము ప్రార్థనా బలిపీఠం కట్టాడు. నువ్వు ప్రార్థనా బలిపీఠం ఉందా నీకు? అంటే చెక్కతో చేయించుకొని పెట్టుకోవడం కాదు, మోకాళ్ళ అనుభవం ఆయన సన్నిధిలో ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ప్రార్థించమన్నాడు దైవజనుడు పౌలు. దేన్ని గురించి నువ్వు చింతించకు కానీ
ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలంపులకు కావిలి ఉంటుంది. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా. క్రైస్తవుడు చింతపడకూడదు. రేపు ఎట్లా అనేది అవసరం లేదు. ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, బూర మోగిందాడ, ప్రభు వచ్చాడు, మనం ఎక్కడికి పోతాం? ఇంటికి పోతాం. అయ్యా మొన్ననే క్రిస్మస్కి 2 చీరలు కొనుక్కున్నా, అవి తెచ్చుకుంటా అంటావా? చెప్పరా అండి. మొన్ననే అండి ఈఎంఐ ద్వారా ఒక కొత్తది ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, దాంట్లో పాలు పెట్టి వచ్చిన అంటావా? మోగగానే ఏం చేస్తావు? మహిమ శరీరంతో లేచిపోతావు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అందుకని క్రైస్తవుడికి చింత ఉండకూడదు. ఏ రోజు ఆయన యెహోవా ఈరే. ఎందుకు చింతపడద్దు? ఆకాశ పక్షులు ఏమైనా చింతపడుతున్నాయా? మనకి ఎక్కలేని చింత, తలకాయ నొప్పి, శాస్త్రి బాము పక్కన శాస్త్రి బాము పూసుకొని అది పూసుకొని ఇది పూసుకొని ఇప్పుడు జెండు బాము తగ్గినట్టుంది. అంతకుముందు అమృతాంజన, అది పోయింది ఇది పోయింది అది పోయింది, ఇప్పుడు శాస్త్రి బాము. ఎవడు ఇంట్లో చూసినా ఆ శాస్త్రి బాము. ఎందుకు అంతకన్నా చింత? ఒక ఆమెకు ఇట్లా అంటే ఇంటికి ఉడుతున్నాయి. ఎట్లా? అసలు నీ ఇంటికలన్నీ లెక్కించినాడు ఆయన. 2 చేతులు పైకెత్తిస్తుందని చెప్పండి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడండి. ఎందుకు? భూ దిగంతాల నుంచి ఎక్కడ తనకంపాళ్ళు ఎవరెవరు దేవుడు ఎన్నుకున్నాడే. పావుడు పిల్లు నన్ను ఎన్నుకున్నాడే, ఉప్పరగూడెంలో ఆయన ఎన్నుకున్నాడే, రాయగూడెంలో తొడిలగూడెంలో ఆయన ఎన్నుకున్నాడే, ముత్యాలగూడెంలో ఆయన ఎన్నుకున్నాడే, ఈయన ఎక్కడో చింతకాని మండలంలో ఆయన ఈయన ఎన్నుకున్నాడే. పిలిచి తీసుకొచ్చి మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకు? నువ్వు ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ చాలు, నువ్వు అన్ని కోణాల్లో అబ్రహాములాగా విస్తరణ చెప్పాలి. విస్తరణ చెప్పాలి. అభివృద్ధి చెప్పండి. అభివృద్ధి అసలు అన్ని రకాలుగా అభివృద్ధి. అబ్రహాముతో చెప్పాడు 18:18లో, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనాంగంగా మారుతాను. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, ఏశావు, యాకోబు తర్వాత 12 గోత్రాల వారు, 12 గోత్రాల నుంచి 6 లక్షల కాల్బలగము కానాను చేర్చాడు ఆయన. హల్లెలూయా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా దీన బాంధవుడు ఎక్కువ రానట్టుంది వీళ్ళకి. చాలు, ఆ పాటలో వీళ్ళకి దొరకట్లా. నాకు అర్థమైపోయింది. నాకు ఎక్కడ ఎవడు ఏం వెనకాలలో ఏం ఆలోచిస్తాడు, ముందు ఆలోచించుడు 20 సంవత్సరాల్లో తల బండిపోయింది. కొంతమంది ఉంటారు అతికి తెలివితేటలు. తెలివితేటలు? ఈ అతికి తెలివితేటలు బట్టి చాలామంది నష్టపోతారు. అసలు మనం దేవుని దగ్గర ఏ జ్ఞానం లేని వాళ్ళకి ఎర్రుల్లాగా ఉండాలి అంతే. లోకంలో జ్ఞానులు సైతము సిగ్గుపరుస్తాడు దేవుడు. ఎందుకంటే ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏంటో అబ్రహాం ఆశీర్వాదాలను మాకే అన్నావు, మాకు చాలా అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఎప్పుడు తీర్చబడితే, మా కొడుకు ఉద్యోగం కూడా లేదు, కూతురుకు ఉద్యోగం లేదు అన్నాడు. నేనన్నా, నువ్వు నిజంగా మారు మనసు పొందినావా? పొందినా. ప్రభు వల్ల చేస్తున్నావా? రెగ్యులర్గా చర్చికి పోతున్నావా? మీ పాస్టర్ నేను నమ్మిండా? రెగ్యులర్గా వచ్చే క్యాండిడేట్ నమ్మిండా? అయ్యా నేను ఆదివారం నేను నా భార్య రెగ్యులర్గా వెళ్తాను. ఇంకా అయితే మీరు అబ్రహాం ఆశీర్వాదాలని మీకు వస్తాయిపోవాలి. ఎప్పుడు వస్తాయి? వచ్చేటప్పుడు వస్తాయి. ప్రతిదానికి సమయం ఉంది, దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాను. పోయిండండి కొడుకు ఎమ్మటి అమెరికా పోయిండండి. కూతురికి ఇక్కడ పెళ్లి చేసుకున్నోడు కూడా అమెరికా ఓడంట. ఇక వాళ్ళ సూడెట్ట తిరిగింది చెప్పండి. ఒక 15 లక్షలు పెట్టి కారు కొనుక్కొని మా చర్చికి వచ్చారు. వచ్చి ఇక నువ్వు అబ్రహాం ఆశీర్వాదాలు అంటే ఎట్టుంటాయని మాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఏమైందంటే మాకు ఇల్లు కొనుక్కొచ్చాడు నా కొడుకు, నా కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంది, నా కొడుకు నా కోళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్కడికి 7 లక్షల జీతం, ఆ కోడలికి జీతమే
కొడుకు జీతమే, కూతురికి జీతమే, అల్లుడికి జీతమే. ఇక డబ్బులు ఏం చేసుకోవాలి తెలియక అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారు, 1,50,00,000 పెట్టి. నాకు ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి ఖమ్మంలో ఇల్లు కొనిచ్చారు. ఇక 15 లక్షల కారు నిన్న తీసుకున్నారు, హోండా సిటీ. ఇక మీకు చూపెడతానికి వచ్చి, నువ్వు ఏ చర్చికి పోయినా నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, దీవెనలు మెండు. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏ మెండు చెప్పండి పక్కలకి. చర్చికి నమ్మకంగా పోతే అని చెప్పు. సేవకుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే అని చెప్పు. కొంతమంది ఈ చర్చికి తిరగా, ఆ చర్చికి తిరగా. ఆర్సీఎం వాళ్ళ దగ్గర ఆత్మ ఉండదండి. ఎవడు చెప్పిండు? ఆర్సీఎం వాళ్ళు ఆర్సీఎంకే పోతున్నాయి. అది లేకపోతే మనకు బతికేలేదు. దేవునికి స్తోత్రం కలుగు కాక. ఆర్సీఎం అనేది భూమి మీదకి, భారతదేశానికి రాకపోతే క్రైస్తవ్యం ఇంత ప్రబలేది కాదు, ఇంతమంది బీదలు ధనవంతులుగా మార్చబడేవారు కాదు. ఎందుకంటే మొన్న బిషప్ గారు కరుణగిరిలో వెనకాల 2 కోట్లు పెట్టి మందిరం కట్టాలనుకుంటున్నా, మీరందరూ ఏమంటారు అన్నాడు. అంటే అయ్యగారు మేము చూసుకుంటాం, మీరు పోండి అన్నారు. ఆయన కుర్చీ నుంచి పైకి లేచి కింద దిగేసరికి 1,25,00,000 ఫోన్పే వచ్చిందండి. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా ఏ డినామినేషన్ని, ఏ పాస్టర్ని కూడా కించపరచకూడదు. అందరూ దేవుని బిడ్డలే. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రమే. అన్ని సంఘాల వాళ్ళు ప్రభుని మహింపరిచే వాళ్ళే. ఒకళ్ళు ఆత్మతో నింపబడి బలంగా దేవుని కొరకు దేవుని స్తుతిస్తారు, ఒకళ్ళు క్రియారూపకంగా దేవుని మహింపరుస్తారు. రోమన్ క్యాథలిక్ సమాజము ఆ రోజు ఇండియాకు వచ్చి బీదల్ని చారదీసుకొని వాళ్ళకి గోధుమ పిండి, బట్టలు ఇచ్చి ఆ పేద పిల్లలందరినీ తీసుకుపోయి ఒక హాస్టల్లో వేసి వాళ్ళని చదివించుకున్నారండి. ఆ తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నారని వాళ్ళకు ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసి ఒక పంతులోని పెట్టి, నాకు అందుకని ఆ చర్చి, ఆ డినామినేషన్ అంటే చాలా బాధ అనిపిస్తుంది, కన్నీరు కాస్తూ ఉంటుంది. ఎందుకంటే పేదల్ని చారదీసుకునే వాళ్ళు ఎవరండి? ఏ మంత్రులు, ఎంతమంది ప్రధాన మంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ దేశానికి? ఎవరండి పేదల్ని చారదీసుకుంది? వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా సమర్పించుకొని వైరాగ్యం కలిగి, ప్రతిష్టత కలిగి, జపమాల చేయటానికి 4.5 సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలా. నువ్వు 4 డబ్బు కొట్టగానే ఇట్లా ఎగిరినంత మాత్రాన కాదు. క్రియలు లేని జీవితం వ్రతము, క్రియారూపకమైన జీవితం వాళ్ళది. వృద్ధులాశ్రమము, అనాథాశ్రమము, ఎడ్యుకేషన్ డెవలప్మెంటు, మదర్ తెరిసా ట్రస్టులు. మదర్ తెరిసా ట్రస్ట్కి వెళ్ళి చూడండి, వాళ్ళు చేస్తున్న సేవ. ఎక్కడెక్కడో తల్లిదండ్రులు పిల్లల్ని భరించలేక ఆ మదర్ తెరిసా ట్రస్టులు పంపిస్తే వాళ్ళకి మాట రాదు, చీమిడి గారుతుంటుంది, కళ్ళు సరిగ్గా కనపడవు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు, స్నానం చేయడం తెలియదు, పళ్ళు తోముకోవడం తెలియదు. అలాంటి వాళ్ళకి పళ్ళు తవ్వి స్నానం చేపించి వాళ్ళు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు. భారతదేశ వ్యాప్తంగా పరిచర్య నమ్మకంగా జరిగేది ఒక రోమన్ క్యాథలికే. దానికి చప్పలు కొట్టరా? ఎవరు చేస్తున్నారు? కుష్ఠవేదోళ్ళకి ఎవరు చేస్తున్నారు? రకరకాల మనరకరమైన వ్యాధుల చేత బాధపడుతున్న వారికి ఆదరణ. అందుకనే ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, అది పెంతెకోస్తు కానీ, సిఎస్ఐ కానీ, రోమన్ క్యాథలిక్ కానీ, ఇంకా ఇండిపెండెంట్ కానీ, ఎవరిని మనం విమర్శించకూడదు. అందరూ ఆయన చేత పిలువబడ్డవారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ ఆయన రక్తంలో, శరీరంలో పాలిభాగస్తులు అవుతున్నారు. చర్చ ఏదైనా కావచ్చు, కానీ ఏ సేవకుడిని కూడా, ఏ మందిరాన్ని కూడా మనం విమర్శించకూడదు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 128వ కీర్తన, దైవజనుడు రాసిన కీర్తన, 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. మరి ఎవరి డినామినేషన్ అయితే ఉందండి? భయము భక్తి హృదయంలో ఉండాలి. భయముతో కూడిన భక్తి చేసే ఏ డినామినేషన్ పర్వాలేదు, ఏ పాస్టర్ గారైనా పర్వాలేదు, వాళ్ళందరూ ఈ విధంగా దీవించబడతారు. నిశ్చయముగా
నీ చేతుల కష్టార్జితం వేస్తావు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూస్తావు. నీ పిల్లల పిల్లలను చూస్తావు. నీ మీద సమాధానము ఏముంటుంది? నీ మీద. మా చర్చికి వచ్చే ఆయనకి గుండె ఎంత కొట్టుకోవాలా? గుండె 72, 71. ఆయనకి 18 కొట్టుకుంటుంది. ఎంత కొట్టుకుంటుంది? మళ్ళీ హాయిగా బూందీ తింటాడు, స్వీట్ తింటాడు. డాక్టర్లు అంటారు, అమ్మో 18 కొట్టుకుంటుంది, ఎట్లా బతుకుతున్నా? నాకు టెన్షన్ లేదు. నా గుండె ఎంత కొట్టుకుంటే నాకేం అవసరం? నాకు పుట్టినప్పుడు నా గుండె ఏమైనా పరీక్ష పెట్టి అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉన్నాయి, దేవుడికి స్తోత్రం అన్నాడు. ఇక ఆడు కూర్చున్నాడే, ఆయనకి 170 ఉంటుంది బీపీ. ఎంత? ట్యాబ్లెట్ కూడా తీసుకోడు. డాక్టర్లు వామ్మో 170 ఉంది, ఎట్లా? వామ్మో ట్యాబ్లెట్ రాసు. ఆయన అంటాడు, నాకు చిన్నప్పటి నుంచి ఇంత ఉంది అంటాడు. ఎవరి శిష్టాన్ని తగ్గట్టుగా దేవుడు వాళ్ళు ఉంచాడు. ఒక శతస్కోప్తో అందరూ చూసినప్పుడు నీకు ఒక రకం ఉంటుంది, నాకు ఒక రకం ఉంటుంది. కానీ దేవుడు మనతో ఉంటే సమాధానం మనకి. హల్లెలూయా. డాక్టర్ టెన్షన్ పడతాం కానీ మనకేం టెన్షన్? అవునా కదా? హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ దీంట్లో అనుగ్రహించాడు. వీటితో పాటు ఆయన్ని ధనవంతుడుగా చేశాడు. ఎలాంటి ధనవంతుడంట చెప్పండి? ఆదికాండము 14వ అధ్యాయము. ఎంతమంది దాసీలో చూద్దాం. ఆయనకి ఎంతమంది పనిచేసే వాళ్ళంట? 318 మంది. ఎంతమంది అండి పనోళ్ళు ఇంట్లో? మనం ఒకళ్ళకి పని పెట్టుకోవటానికే అమ్మ ఇంకా పని లేదు, ఇక బో అంటాం. అంట్లు తోమేవాకి ఏమి ఇవ్వం, గిన్నెలు కూర్చోడానికి ఏమి, ఉల్లి కూర్చోటానికి ఏమి ఇవ్వం, బట్ట ఉతకడానికి వస్తే ఏమి ఇవ్వం. నీకు తినడానికే సరిపోవట్లే, ఇంకా ఆమెకేం పెడతాం? ఎంతమంది ఉన్నారు అబ్రహాం ఇంట్లో? కనీసం మీ ఇంట్లో ఎంతమంది పనులు ఉండాలి తెలుసా? మీరు ధనవంతులైతే కనీసం 10 మంది పనులు తినాలా. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం. 10 మంది అన్యజనులు మీ కొరకు పని చేయాలి ఇంట్లో. వంట చేసేటోళ్ళు వాళ్ళే, బట్టలు ఉతికేటోళ్ళు వాళ్ళే, అంటు దోమేటోళ్ళు వాళ్ళే, తూడ్చేటోళ్ళు వాళ్ళే, ఊడ్చేటోళ్ళు వాళ్ళే, అన్ని కూరగాయలు కోసేటోడు ఒకడు, మీ ఇంట్లో పని చేసేటోళ్ళు అంతమంది ఉండాలి. ఉండరా? మీరు ధనవంతులైతే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు మీరు? డబ్బు దేవుడిస్తే ఎట్లిచ్చాడంటే ఆయనకి. ఆయన 34 చదవండి. ఆదికాండం 24వ అధ్యాయము 34 వచనం తీయాలా? అబ్రహాము దాసుడను నా యజమానిని బహుగా ఆశీర్వదించాడు. ఆగండి. ఎవరు చెబుతున్నారు సాక్ష్యం అంటే? అక్కడ పనిచేస్తున్న ఒక నమ్మకస్తుడైన ఎలియాజరు చెప్తున్నాడు, నా యజమాని దేవుడు బాగా ఆశీర్వదించాడు. మీ ఇంట్లో పనోళ్ళు చెప్పాలి, పనిచేసే వాళ్ళు చెప్పాలా, అమ్మో మా వాళ్ళ దేవుడు బాగా ఆశీర్వదించిందని, అందుకనే మమ్మల్ని పెట్టుకున్నాడు. ఒక ముసలమ్మ ఉంది ఖమ్మంలో, 93 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దేవుడు నమ్ముకుంది. కొడుకులు 6, కూతుళ్ళు 4, అందరికి పెళ్ళయింది. అల్లుళ్ళకి, కొడుకులకి అందరికి ఉద్యోగాలే, కోడళ్ళకి ఉద్యోగాలే, కూతుళ్ళకి ఉద్యోగాలే. ఈమె కూడా వీళ్ళ ఆయనకు ఉద్యోగం ఉంది, ఈమెకు రిటైర్మెంట్ అయింది, ఈమెకు పింఛన్ వస్తుంది, వాళ్ళ ఆయన పింఛన్ వస్తుంది. 93 సంవత్సరాలు ఇంట్లో 6 ఆడవాళ్ళు పనిచేస్తారు. పొద్దునే వచ్చి ఆమె డబ్బు మూట ఇట్లా ఉంటుంది, వచ్చిన పాస్టర్ కల్లా ఇట్లా ఇచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ఆ రోజు మాంసం తింటుంది. ఎన్ని సంవత్సరాలు? పళ్ళు వాళ్ళే. హల్లెలూయా. మనకి పుచ్చిపన్ను టీ దాకా అమ్మమ్మ సువ్వ అంటుంది. 93 సంవత్సరాలు కూడా నీ అందం తగ్గకూడదు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అబ్రహాము గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఎలియాజరు, నా యజమాని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఒకప్పుడు ప్రభుని నమ్ముకొని రైలు దిగినప్పుడు వరంగల్ సెంట్రల్ జైల్లోంచి 25 కేజీల నూకలు, ఒక కిరోసిన్ స్టవ్తో
నా జీవితం ప్రారంభమైంది. 250 రూపాయల అద్దీంట్లో ప్రారంభమైంది. ప్రభుని నమ్ముకున్నాను, దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కోల్పోయిన ఇల్లు కట్టుకోగలిగాను, చెల్లి పెళ్లి చేయగలిగాను, తమ్ముళ్ళు స్థిరపరచబడ్డారు, తర్వాత సొంత మందిరం ఇచ్చాడు. ఇప్పుడు 6 ఏసీలు, ఒక మొత్తం టోటల్గా ఒక 15 ఫ్యాన్లు, 20 ఫ్యాన్లు, 4 గ్యాస్ బండలు, 6-7 పొయ్యిలు, ఇంట్లో 2 పొయ్యిలు, బయట 2 పొయ్యిలు మనుతూనే ఉండాలి ఎప్పుడో. నెల వచ్చేసరికి 2 డబ్బాలు ఆయిల్ అయిపోద్ది, టన్నుల కొద్ది బియ్యం అయిపోతూ ఉంటాయి. ఎందుకు? ఎప్పుడు అక్కడ పెడతానే ఉంటారు. 2 చేతులు పైకి ఎత్తుస్తుందని చెప్పండి. మన గంప, మన పిండి పిసికి తొట్టి దీవించబడుతుంది. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాము ఆశీర్వాదాలు నీ మీద, నీ పిల్లల మీద, తరాల మీద ఉంటాయి. నువ్వు తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, పడమర తట్టుకు, దక్షిణ తట్టుకు, 4 దిక్కులకు వ్యాప్తి చెందుతాయి. మా అమ్మ మా ఇంట్లో ఉంటుంది, మా అత్తగారు మా ఇంట్లో ఉంటుంది. నేనున్నా లేకపోయినా మధ్యాహ్నం టైంలో ఎవరు పోయినా అక్కడ భోజనాలు రెడీ చేసి పెడతారు. మార్నింగ్ టైంలో టిఫిన్ పెడతారు. రోజు నెల రోజులు బట్టి డైలీ ఒక 150 మందికి, 125 మందికి గాంధీ చౌక్లో మార్నింగ్ 7 గంటలకు టిఫిన్ పెడుతున్నాం. నెల రోజులు బట్టి. లాక్డౌన్లో 57 రోజులు రోజుకి 150 మందికి భోజనాలు పెట్టాను, మార్నింగ్ 7 గంటలకే, కోడిగుడ్డుతో సహా. సెకండ్ లాక్డౌన్లో 37 రోజులు భోజనాలు పెట్టాను. ఎక్కడిది అంటే అది తోడుతూ ఉంటే వస్తూ ఉంటుంది, వెదజల్లుతూ ఉంటే అభివృద్ధిలోకి వస్తూ ఉంటాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా. అబ్రాహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే బలిపీఠం కట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు, దేవుడి స్వరమిని, దేవుడి ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటే అన్ని కోణాల్లో దేవుడు ఆశీర్వదించాడు. కరోనా నాకు 2 సార్లు పాజిటివ్, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఒకే నెలలో 25 మందిని పాతిపెట్టారు. నాకంటే ఆరోగ్యవంతులైన వారిని. చనిపోతే భయానికే చచ్చిపోయేది, రోగానికి కాదు. నేను చచ్చిపోతారు. మేము ఒకసారి హాస్పిటల్ పోయినాం, మా పాస్టర్ గారికి బాగాలేకపోతే. ఎక్కడికి పోతారు? మతి లేనివాడు మామ, గ్యారంటీ లేని గాంధీకి పోతాడు. గాంధీకి పోతే ఈయన తీసుకుపోయి ఆ మంచం మీద పెట్టి గ్లూకోజులు పెడతా ఉన్నారు మా పాస్టర్ గారిని. నేను కూడా అక్కడ కూర్చున్నా. అన్న ఎప్పుడు డిశ్చార్జ్ రాస్తారన్నా అంటే, ఇవాళ రేపు వెళ్దాం తమ్ముడు అంటున్నాడు ఆయన. ఈలోపు ఒకరిని తీసుకొచ్చారు దాంట్లోకి. వాడు అంటుంటే 4-5 ఉన్నారు పక్కన. మంచం మీద ఏం టోపులు వేసిపోయాడు. ఆ వచ్చిన వాళ్ళు 4 ఓ చచ్చిపోయాడు. ఎప్పుడైతే అట్లా అరిచారో ఆ గదిలో ఉన్న 2 పెట్టెలు వేసిపోయినాయి భయానికి. ఆ గదిలో వాళ్ళు ఎలవగానే ఆ గదిలో 2 వేసిపోయారు. టప్పలు వేసిపోతుంటే మా పాస్టర్ గారు గ్లూకోజ్ పీక్కొని, బతికుంటే బలసాగు తిందా ఫాదరా తమ్ముడా ఇక్కడ ఆయన. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఎవడు కొంతమంది ఏడుతురమ్మా, ఏడుపు రాకపోయినా దొంగ ఏడుపులో సినిమా యాక్టర్లు. మనోడు చనిపోయిందా మద్రాసులో, ఒక ఆమె చనిపోతే ఓ ఏడుతుర్రంట ఆడోళ్ళు. బాబా ఏం కూతురా, ఎవరు కోళ్ళ అని వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే, కాదండి వీళ్ళంతా సినిమా యాక్టర్లు. మరి వాళ్ళ కొడుకు కోళ్ళు ఎక్కడ? అమెరికాలో ఉన్నారండి. ఈ బోకర్ గాడికి 5 లక్షలు ఇస్తారు, ఏడ్చేటోళ్ళు వాళ్ళే తీసుకొస్తారు, మోసేటోళ్ళు వాళ్ళే తీసుకొస్తారు, అన్ని వీడియో తీసి. ఇంకప్పుడు వీళ్ళు ఎట్టాడో వాళ్ళు చెప్పండి. నాకు నిజంగా నా ఓటు చనిపోయింది, నాకు ఏడిపోతుందా? వీళ్ళు యాక్షన్ చేయాలి. ఆల్రెడీ ట్రైనింగ్ చేశారు కాబట్టి మూసుకేసుకొని నీళ్ళు తాకపోయినా అది ఏడుతూ ఉంటే అసలు వీళ్ళంతా బంధువులు నిజంగా ఏడుతున్నారు అనుకొని 5 లక్షలు నొక్కుతాడు వాడు. వీళ్ళకి తలా 2,000 ఇచ్చి పంపిస్తాడు. ఇంకో విషయం తెలుసా, దినాలు కూడా ఎవరు చేయాల్సిన అవసరం, వాళ్ళు చేస్తారు 3 లక్షలు ఇస్తే. అందుకనే మన పిల్లలు మనతోనే ఉండాలా. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. అట్లా ఉండాలా. మావాడు అమెరికాలో ఉండాలి, మావాడు కెనడాలో ఉండాలి. మరి నువ్వేం చేస్తావు? లాస్ట్కి వాళ్ళ చేత సినిమా యాక్టర్లు పంపిస్తాడు. అనవసరంగా ఎందుకు వచ్చిన గొడవ నీకు? హల్లెలూయా. అందుకని నీ పిల్లలను చూడాలి. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. అతడు గొప్పవాడు, అతన్ని ఎలా ఆశీర్వదించాడు? చదవండి ఆ మాట. 24:34. వెండి అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము, దాసి
జనము, ఒంటెలు, గాడిదలు. ఎన్ని చేశాడండి దేవుడు? ఏం లేనివాడు ఆయన. దేవుడు స్వరం మాత్రం విని దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అలా నడవటం ద్వారా నీకు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు టెన్షన్ పడద్దు, చింతపడద్దు, అన్యుల్లాగా విచారపడద్దు. ఆయన రాజ్యము, నీతి మొదట వెతుకు, అన్ని నీకు అనుగ్రహించబడతాయి. తర్వాత అన్నీ వచ్చిన అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అందుకనే మనకి టెన్షన్ లేదు. మనము చచ్చిపోం, మనము మహిమలో చేర్చబడతాం. మహిమలో చేర్చబడి దీన శరీరం మహిమగా మార్చుకొని వస్త్రాలు లేని వారంగా కాక వస్త్రాలు ధరించుకున్న వారంగా ఆయన ఎదుట కనపడతాం. నిరీక్షణ లేని ఇతర వల్లే మీరు దుఃఖపడకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పాలా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? అందరు చెప్పరా? ఏం వినపట్లేదు? భోజనం రెడీగానే ఉంది, ఫుల్ బ్యాటింగ్, మంచి వంటలు, మామూలు వాసన రాట్లా. నాకు తొందరగా పోయి తినాలనిపిస్తుంది. ఇక అంటున్నాడు, మనము చూడాల్సింది మనకి ఎకరం పొలం ఉందా, 5 ఎకరాల పొలం ఉందా, ఇంకో 2 ఎకరాలు కొన్నావా, బిల్డింగ్ కొన్నావా, ఇది కాదు. ఎన్ని వెనకాల పడిస్తుంటాయి. మనం చూడాల్సింది ఏంటో తెలుసా? ఆ పరలోకాన్ని. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము చూసినట్లుగా రక్షణ పొందిన ప్రతివాడు నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందు కొనసాగాలి. ముందున్న ఆనందం కొరకు ఎనుకటి వాటిని, అవమానాలని నిర్లక్ష్య పెట్టి ధైర్యంగా ముందుకెళ్తా ఉంటే ఈ భూ సంబంధమైన ఆయుష్ కాలం పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం మెరుగవుతూ ఉంటుంది, కుటుంబానికి కావాల్సిన సర్వ సమృద్ధితో పాటు తిరిగి మహిమలో చేర్చబడిన తర్వాత యుగ యుగాలు ఆయనతో పాటు ఉండే భాగ్యం కలుగుతుంది. అందుకనే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటం మాటలు చెప్పకుండా తన పెదవుల్ని కాచుకోవాలా. అబద్ధం ఆడకూడదు. క్రైస్తవుడు అబద్ధాలు కోరుగా మార్చబడకూడదు. కొంతమంది పోతానా, అమ్మ మీ ఆయన ఎక్కడున్నాడు? బయటికి పోయాడండి, బయటికి పోయాడు, ఇంట్లోనే ఉంటాడు. అట్లా కాదు, మనం నమ్మాలి దేవుడు. మన ప్రతి పలుకు స్వచ్ఛంగా ఉండాలా, మన పెదవుల్ని కాచుకోవాలా, మన నాలుకకు పని చెప్పకూడదు, అడ్డగోలుగా తిరగవని, అడ్డగోలుగా మాట్లాడవని. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలంటే చెడ్డవాటిని పలక్కుంటా, కపటం మాటలు చెప్పకుండా పెదవులు కాచుకొని నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వము అబ్రహాం ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబం మీదకి వస్తుంది. ఆ కృప నీకు కలుగునుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఎలా సవాసం చేయాలో. అపోస్తుల